బటన్ వార్తలకి స్వాగతం. జిందాల్ స్మైల్ లిమిటెడ్ జిందాల్ నగరం కొత్తవలస విజయనగరం జిల్లా 17/5/2024న జిందాల్ కంపెనీ లాకౌట్ ప్రకటించింది. ఈ యొక్క కంపెనీలో ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి మీటింగ్లో పెట్టకుండా జిందాల్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించడం చాలా దుర్మార్గం. సుమారు 20 సంవత్సరాల నుండి ఈ కంపెనీని నమ్ముకుని ఉన్న ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ అన్యాయం చేయబోతుంది. యూనియన్ జేఏసీ ఎందుకు లాకౌట్ ప్రకటించారు అని ప్రశ్నించగా కంపెనీకి రా మెటీరియల్ లేని కారణంగా లాకౌట్ ప్రకటించింది అని ఇప్పుడు చెబుతున్నారు. మేము కోరుకునేది ఒకటే, కంపెనీ తెరవాలి, మా పని మేము చేసుకోవాలి అని 14 రోజులుగా సమ్మె చేయించున్నాం. కానీ యాజమాన్యం పట్టించుకోలేదు. ఇలానే పట్టించుకోకపోతే ముందు ముందు ఉద్యమం ఉధృతం చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈపీ అప్పలరాజు, ఎం చిన్నబాబు, ఎస్ భీమయ్య ఇంకా ఉద్యమ నేతలు, కార్మికులు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వచ్చి వెళ్ళిపోయిన కాంట్రాక్ట్ లేబర్ కాదు, 35 సంవత్సరాల పాటు చేస్తున్న కాంట్రాక్ట్ లేబర్, అలాగే పర్మనెంట్ వర్కర్లు 57 మంది అందరికీ కూడా పద్ధతి ప్రకారంగా లేఅప్ ప్రకటించకంట, అక్కడ ఉన్న లోకల్ లీడర్లకి నోటీస్ ఇవ్వకంట ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేది చెప్పకంట అల్లపుల్ల మాటలు చెప్పేసి ఈరోజు రోడ్డు మీద పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము నిలదీస్తాను. అదే వెంటనే మీ వల్ల అవుతే సరే లేకపోతే హెడ్ ఆఫీస్కి తెలియపరిచి వెంటనే మమ్మల్ని లాకౌట్ ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నేను వెళ్ళ ఈ ఉద్యమాల్లో ఇక్కడ బయట నాయకులు వస్తున్నారు, అలా జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, మండలం నుంచి ప్రతి ఒక్క నాయకులు మద్దతు ఇస్తున్నారు. అన్ని రంగాల నుంచి మేము కూడగట్టి మీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతి చేస్తూ, అలాగే ఇక్కడ జరుగుతున్న పోరాటానికి మీరు వెంటనే నిర్ణయం తీసుకుంటే సరే మేనేజ్మెంట్ వారు ఏదైనా వేళ మీ ఇక్కడ జరిగిన కారణానికి ఏదైనా జరిగితే దీనికి కారణం మీరే బాధితులు అని చెప్పేసి మీ సభాముఖంగా నిలదీస్తున్నాం. జిందాల్ యాజమాన్యం 17/5/2024న అక్రమంగా కార్మికులకు ఎటువంటి నోటీసు కానీ, ఎటువంటి మీటింగ్ కానీ పెట్టకుండా, అక్రమంగా మాకు తెలియజేయకుండా వాళ్ళు అక్రమంగా లాకౌట్ చేశారండి. కార్మికులందరినీ అర్ధాంతరంగా రోడ్ని పడేశారు. దీనికి కారణం కార్మికులు మేము ఎప్పుడూ కూడా ఏ డిమాండ్స్ పెట్టలేదండి. మా కోరికలు ఏమీ లేవు. కార్మికులు కంపెనీని తెరిచి పని కల్పించమనే మేము కోరుతున్నామండి. వాళ్ళు ఏమంటే రా మెటీరియల్ లేదని షాకుతో కంపెనీని అర్ధాంతరంగా నోటీస్ ఇవ్వకుండా మూసేశారండి. ఖచ్చితంగా మా అందరికీ కూడా మొత్తం 324 మంది కార్మికులకి కూడా ఉపాధి కల్పించి, లేని పక్షంలో మొత్తం అందరికీ కూడా లే ఆఫ్ ఇవ్వాలి. లే ఆఫ్ ఇచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. మాకు మొత్తం రాజకీయకు అతీతంగా అందరి తాలూకా మద్దతు కూడగొట్టుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి కంపెనీ తెరిచే వరకు కూడా, మా కార్మికులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడి ఖచ్చితంగా మా కార్మిక సోదరుల తాలూకా పోరాటాన్ని సాధించుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్.